సత్యవతి, ఇందులో ఉప్పు కారం తక్కువగా ఉన్నాయే. ఎప్పుడు చూడు ఏవో వంకలు పెడుతూనే ఉంటారు. ఒక్క రోజైనా నేను చేసిన వంట బాగుందని చెప్పారా? నా కర్మకు మిమ్మల్ని కట్టుకున్నాను. ఈ భోజనం తినడం నాకొచ్చిన కర్మ కదే. సత్యవతి, కాస్త తలనొప్పిగా ఉంది, ఒక టీ ఇవ్వవే. అబ్బబ్బా, ఎన్ని పనులని చెయ్యాలండి? నేను కాబట్టి మీతో వేగుతున్నాను. అదే వేరే వాళ్ళైతేనా? వేరే వాళ్ళంటే ఆ ఊహ. ఏమండి, వచ్చే వారం మీ ఫ్రెండ్ పెళ్లి కదా, పెళ్లికి వెళ్ళడానికి ఒక కొత్త చీర తీసిస్తారా? బీరువా నిండా కొత్త చీరలు ఉన్నాయి కదా సత్యవతి, మళ్ళీ కొత్త చీరలు ఎందుకు? అబ్బబ్బబ్బబ్బా, ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. మీకన్నా ముందు ద్రాక్షారామంలో డాక్టర్ సంబంధం, ఇసుకపల్లిలో ఇంజనీర్ సంబంధం వచ్చాయి. నేనే పోయి మిమ్మల్ని కట్టుకున్నాను. అదేంటే, మీ నాన్న పిసినారితనం వల్ల నీకు ఏ సంబంధాలు రాలేదని అనుకుంటున్నారు ఊర్లో వాళ్ళందరూ? ఏమండి, మా నాన్నగారు చీర పంపించారు, చూడండి ఎంత బాగుందో. ఇదేంటే, ప్లాట్ఫామ్ మీద దొరికే 150 రూపాయల చీరలా ఉంది. ఛీ, మీకేం తెలుసండి ఈ చీర ఎంత కాస్ట్లీ చీరో? మీరు కాదు కదా, మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ నానమ్మ, మీ వంశంలో ఎవరైనా కట్టారా? మా నాన్నగారి సెలక్షన్ తో పేరు పెడతారా? మా నాన్న లాంటి మహానుభావుడు ఇంకెవరు ఉంటారో తెలుసా?